ఇప్పుడు ఈ లీవ్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళకి రిలవెన్స్ లేదు. సమర్థవంతమైన రోల్ ప్లే చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడైతే కుదేలైపోయిందో మనకి ఒక అర్థం కాని అమీబా విస్తరణ జరిగిపోయింది దేశవ్యాప్తంగా. అది ఈరోజు ఆ ప్లేస్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం దొరికింది. రేపొద్దున బీజేపీ స్థాయికి కాంగ్రెస్ వెళ్ళాలి అంటే, తన పూర్వ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి అంటే కాంగ్రెస్ ముందున్న సవాళ్ళని అధిగమించే స్థితిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉందా లేదా నేను అడుగుతున్నది. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నేను తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో ఇప్పుడు జరిగింది ఏంటిది? తెలంగాణలో పూట బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ. కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలను లాక్కొని తెలంగాణ వ్యాప్తంగా దానికి ఎదురు లేదనే పద్ధతిలో పూట ఈ 10 సంవత్సరాల కాలంలో కొనసాగింది. కాంగ్రెస్ వస్తుందని కూడా కాంగ్రెస్ కూడా ఊహించలే, రేవంత్ రెడ్డి కూడా ఊహించలే. నెల క్రితం వరకు కూడా కాంగ్రెస్ ఈ మెజారిటీతో గెలుస్తుందని కాంగ్రెస్ ఊహించలే, కేసీఆర్ కూడా ఊహించలే. అంటే ఫైట్ టైట్ ఉందనేది మాత్రం అది క్లియరే, కానీ ఊహించలేదు. 1 year క్రితం ఎవరికి దృష్టిలో లేదు. అది ఎట్లా వచ్చింది? అసలు కాంగ్రెస్ ఈ తెలంగాణలో ఒకటి చేసింది ఏంటి? కాంగ్రెస్ అని ఇక్కడ ఫైటింగ్ చేసి గెలిచిందా? లేదు, చేయలేదు. ఎట్లా గెలిచిందని అంటే ఒక వాతావరణం, ఈ తెలంగాణలో కూడా జరిగిన వాతావరణం ఏంటంటే కేసీఆర్ యొక్క అవినీతి, నియంతృత్వం అవి గెలిపించినాయి కాంగ్రెస్. అంటే ఒక రకంగా కంటిన్యూగా ఈ తెలంగాణలో లెఫ్ట్ పార్టీస్, సిపిఐ సిపిఎంలు ఉన్నారు, వేరే ఇతర అనేక నక్సలైట్ పార్టీస్ ఉన్నాయి. లేదా లెఫ్ట్ భావజాలం ఉంది ఈ తెలంగాణలో, లెఫ్ట్ భావజాలం ఉంది. తర్వాత డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, తర్వాత కొంతమంది డెమోక్రట్స్, అది కోదండరాం అంటే వ్యక్తులే కావచ్చు, కోదండరాం కావచ్చు, లేకపోతే ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మంది వీళ్ళు చేసిన యొక్క కంటిన్యూ ప్రచారము, స్ట్రగులు అనే దాని ద్వారా ఒక వాతావరణం క్రియేట్ అయింది. అది ఈ వాతావరణం అంటే కేసీఆర్ ఒక నియంతృత్వ పద్ధతిలో ఉన్నాడు, కుటుంబాన్ని యొక్క పెత్తన నడుపుతుండు, డెమోక్రాట్ తరహా లేదు అనేది ఇది మెయిన్గా. మిగిలిన ఆర్థిక విషయాల్లో సంస్కరణలు ఏంటి అనేది చర్చ వేరే, కానీ మెయిన్గా ఈ భావజాలం ఎప్పుడైతే పోయిందో అంటే కేసీఆర్ కంటే కూడా ఏంటంటే కాంగ్రెస్ ఒక రకంగా, కాంగ్రెస్ ఒకప్పుడు విలన్ కదా, తెలంగాణ కంటే ముందున్న విలన్ కాంగ్రెస్. ఆ విలన్ను ఓడించే తెలంగాణ వచ్చింది. రైట్. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే ప్రజలకు తెలుసు, ఇది తెలియదని కాదు, చాలామందికి తెలుసు, తెలిసినప్పటికీ కూడా అదే కాంగ్రెస్ గత్యంతరం కాబట్టి తీసుకొచ్చుకున్నాడు. రైట్. వి హావ్ టు సీ అంటే ఏ రకమైన నా దృష్టిలో పుట్ట అంటే బీజేపీకి అవకాశం ఎక్కువ ఉన్నమాట వాస్తవం. అంటే మనకి ఇవన్నీ పరిణామాలు గమనిస్తే ఉండి ఎక్సర్సైజ్ చేసుకోలేకపోయింది బీజేపీ, ఉండి కూడా ఎక్సర్సైజ్ చేసుకోలేకపోయింది బీజేపీ. అదే అంటే ఇప్పుడు చేసుకుంటుంది. అది కంటిన్యూగా అవకాశాలను వదిలిపెట్టకుండా బీజేపీ నాయకత్వం ఇప్పుడు టీడీపీని దగ్గర తీసుకోవడం, లేకపోతే అందరినీ ఆర్గనైజ్ చేయడంలో ఏదో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తుంది. ఈ నైపుణ్యం, ఈ ఎత్తుగళ్ళ ముందట కాంగ్రెస్ దిగదుడుకున్నది. అయితే ఈ దిగదుడుపు రేపేం జరుగుతుంది? రేపు ఏమైనా అంటే ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు అవకాశం తక్కువ ఉన్నప్పటికీ అంటే కనీసం ఒక బలమైన పార్టీ అంటే మనకు కావాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మీరు ఒకటి మాట్లాడారు, ప్రతిపక్షం అంటే బలంగా లేకపోతే, ప్రతిపక్షమే కాదు దేశంలో ప్రశ్నించవలసిన వాళ్ళు ఒక జర్నలిస్ట్, ఒక కవి, తర్వాత ఒక గాయకుడు, ఒక కమ్యూనిస్టు. ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే ప్రతిపక్షం ఉన్నది, డెమోక్రసీ లేదు. రైట్. నియంతృత్వం అక్కడి నుంచి వస్తుంది. ఈ పార్టీలు కూడా బలమైన ప్రతిపక్షం లేకపోతే నియంతృత్వం పెరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ జంపన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, జంపన్న గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ప్రతిపక్షం బలంగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు కాక, కమ్యూనిస్టులు కావచ్చు కాక, కాంగ్రెస్ కావచ్చు కాక, రేపొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ కావచ్చు కాక, ప్రతిపక్షం బలంగా లేకపోతే అది నియంతృత్వ ధోరణికి, దాని నుంచి పెడధోరణి నుంచి ఫాసిజానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదపు అంచుల్లోకి మనం వెళ్తున్నామన్నట్టే కనిపిస్తుంది. దేశం అంటే కేవలం ఒక ఆలయం నిర్మించి గంట కొట్టి దేవుడికి ఇంత నైవేద్యం పెట్టడం ఒక్కటే కాదు. దేశం అంటే చాలా ఉంది. ఆ చాలా ఉందనే విషయాన్ని కాంగ్రెస్ క్రమేపీ మర్చిపోతూ వస్తుండటం వల్ల వచ్చిన దైన్య స్థితి ఈరోజు ప్రివేల్ అయి ఉంది. మనం దేశవ్యాప్తంగా నేననేది జాతీయ పార్టీలు బతకాలి. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరిలోనూ జాతీయ భావజాలం ఉంది. అవి బతకాలి, మనగలగాలి. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాదు, ఉండొచ్చు,
కానీ ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీ పార్టీలుగా మారిపోతున్నప్పుడు జాతీయ పార్టీలు కొరడా తీసుకుని ముందుకొచ్చి తమని తాము మేల్కొలిపేలాగా వాళ్ళని వాళ్ళు చేసుకోగలగాలి. ప్రజల్ని కాదు, ప్రజలు మేల్కొనే ఉన్నారు. జాతీయ పార్టీలు ఈరోజు మేల్కోవాలి. ఈ అవసరాన్ని జంపన్న గారు మనకి గుర్తు చేశారు, సోదాహరణంగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.